టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో A10 గా డైరెక్టర్ క్రిష్ వ్యవహారంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఏడాదిగా గజ్జల వివేకానంద్తో కలిసి క్రిష్ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం క్రిష్ దాఖలు చేసిన పిటిషన్ వాయిదా పడిన తర్వాత మాదాపూర్ డీసీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ టెస్ట్ల కోసం క్రిష్ వద్ద పోలీసులు శాంపిల్స్ తీసుకున్నారు. దాదాపు 4 గంటల పాటు విచారణ చేసిన పోలీసులు క్రిష్ వద్ద శాంపిల్స్ తీసుకుని పంపించారు. క్రిష్ వద్ద తీసుకున్న శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిన పోలీసులు ఈ టెస్ట్ లో పాజిటివ్ అని తేలితే ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ జరిగిన 5 రోజుల తర్వాత క్రిష్ విచారణకు హాజరు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఈ కేసులో పరారీలో ఉన్న సందీప్ నీల్, లిషి, గణేష్, శ్వేత కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. ఓకే, ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ గచ్చిబౌలి పిఎస్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సాయి, కవిత, గత 5 రోజుల నుంచి కూడా గచ్చిబౌలి రాడిసన్ హోటల్ సంబంధించినటువంటి డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే నిన్న తెలుగు సినిమా దర్శకుడు అయినటువంటి జాగర్లమూడి క్రిష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. అయితే డ్రగ్స్ పార్టీ దాదాపు 24వ తేదీ రాత్రి జరిగిన రోజే అతన్ని గుర్తించి పోలీసులు నోటీస్ పంపించారు. పంపించిన తర్వాత దాదాపు 5 రోజుల నుంచి కూడా కాలయాపన చేసి నిన్న పోలీసులు ఏదైతే విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన తర్వాత డైరెక్టర్ క్రిష్ నుంచి కూడా అయితే బ్లడ్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్ కూడా తీసుకున్నారు. డ్రగ్ తీసుకున్నాడా లేదా అనేటువంటి పరీక్షల కోసం ఈ శాంపుల్స్ అయితే తీసుకున్నారు. ఇందులో మొత్తంగా 13 మంది నిందితులను ఇప్పటివరకు చేర్చారు. అందులో 3 పెడ్లర్లుగా ఉండగా మిగతా వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు. అయితే పోలీసులు వెళ్ళి చూసేసరికి కూడా అక్కడ ఆ హోటల్ 2 రూమ్లలో కూడా డ్రగ్స్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. ఆ ఆనవాళ్ళను మొత్తం కూడా శాంపుల్ అయితే ఆ క్లూస్ అన్నింటినీ కూడా సేకరించారు. ముఖ్యంగా అక్కడ కొకైన్ సంబంధించినటువంటి 3 ప్యాకెట్స్, అలాగే రోల్స్, వీళ్ళంటే రోల్స్, పేపర్ రోల్స్ చేసుకుని అందులో కొకైన్ వేసి వాటిని తీసుకోవడం, ఇవన్నీ కూడా చేశారు. అయితే పోలీసులు వస్తున్నారనేటువంటి సమాచారంతో వెంటనే అవన్నీ అక్కడ పాడేసి పారిపోయినటువంటి పరిస్థితి. సో వాటన్నింటినీ కూడా పోలీసులు క్లూస్ను సేకరించారు, కోర్టులో కూడా సబ్మిట్ చేశారు. సో ముఖ్యంగా ఇప్పటివరకు ఈ కేసులో వివేకానంద్ కావచ్చు, అలాగే కేదార్, ఇంకొక వ్యక్తి, మొత్తం 3 అరెస్ట్ కాగా వారి 3 కూడా బెయిల్ వచ్చింది. అయితే మిగతా సందీప్, అలాగే నెయిల్, శ్వేత, లిషి ఇట్లాంటి మరి నిందితులు కూడా పరారీలో ఉన్నారు. డైరెక్టర్ క్రిష్ మాత్రం నిన్న పోలీసులు అయితే హాజరయ్యారు. దాదాపు సంవత్సరం నుంచి వీరంతా కూడా కలిసి డ్రగ్స్ పార్టీలు చేస్తున్నట్టు గుర్తించారు. సంవత్సరం నుంచి మరి ఎవరెవరు అందులో పాల్గొన్నారు, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇలా డైరెక్టర్స్ కాకుండా ఇంకా యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు, వ్యాపారవేత్తల కుమారులు ఎవరెవరు ఉన్నారు అనేటువంటి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఆ హోటల్లో సీసీ కెమెరాలు ఇవి కూడా పనిచేయట్లేదు. దాదాపు 200 సీసీ కెమెరాలు ఉంటే 16 మాత్రమే పనిచేస్తున్నాయి. వీఐపీ జోన్గా ఉన్నటువంటి ఆ హోటల్లో మరి వీఐపీస్ ఎవరైనా అందులో స్టే చేసినప్పుడు వారి భద్రతకు డొల్లతనంగా పూర్తిగా ఇది కనిపిస్తుంది. మరి ఆ హోటల్ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఈ కేసులో క్రిష్ నుంచి చాలా వివరాలు సేకరిస్తున్న పోలీసులు. క్రిష్ విచారణ చాలా కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే టాలీవుడ్లో అగ్రదర్శకుడిగా ఉన్నటువంటి క్రిష్ చాలా సినిమాలు తీశాడు. సో అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ నేపథ్యంలో ఈ డ్రగ్స్ పార్టీలకి ఇంకా ఎవరెవరు వచ్చారనేటువంటి తేలాల్సింది. ముఖ్యంగా క్రిష్ మాత్రం ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదు, నేను కేవలం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కలవడానికే వచ్చానని చెప్తున్నాడు. మరి అంతే కలవడానికి వస్తే మాత్రం కేవలం 5 రోజులు కాలయాపన చేసిన తర్వాత విచారణకు ఎందుకు హాజరు కావాల్సి వచ్చినటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇంకా ఫర్దర్గా విచారణలోకి వెళితేనే ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా డ్రగ్ పెడ్లర్స్ను ఒకవైపు పట్టుకుంటున్నారు, అలాగే డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. సో ఇట్లా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కృష్ణు సంబంధించినటువంటి విచారణ ఎక్కువగా చేస్తే ఇంకా ఈ వివరాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందనేది తెలుస్తుంది. రైట్ సాయి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.